హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరు ఎలా ఉన్నారు ఏందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇవాళ మేము ముందుకు వచ్చిన రీజన్ ఏంటంటే, చూసారు కదా నా ఫేస్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ఎలా ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను జస్ట్ యూస్ చేస్తున్నాను. ఈ మధ్య కొత్తగా లాంచ్ అయిన మన హెయిర్ పెన్ వాళ్ళది అదే అండి. మన మేడం గారు ఉన్నారు కదా, కీర్తి సలోన్ మేడం, ఆమె లాంచ్ చేసిన మంచి హెయిర్ పెన్ కంపెనీ వాళ్ళది నేను యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి హెయిర్ పెన్ వాళ్ళది అనమాట. ఫస్ట్ ఫేస్ వాష్, రైస్ ఫేస్ వాష్ తీసుకున్నాను. చూడండి, క్లెన్జర్ చూసారు కదా, క్లెన్జర్ తీసుకున్నాను. అండ్ దీని తర్వాత నేను యూజ్ చేసేది హైపెన్ వాళ్ళది డబల్ స్పాట్ రేడియంట్ స్క్రీన్ అనమాట, సిరము. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీని తర్వాత నేను లైట్ హెపెన్ వాళ్ళది తీసుకున్నాను, అదే కంపెనీ వాళ్ళది గోల్డెన్ హవర్ గోల్డెన్ సిరమ్ అనమాట. 50 PA++. ఇది కూడా చాలా బాగుంది. మనం మేకప్ వేసే ముందు అందరం కన్సీలర్ ఇలాంటివి వాడతాం కదా, అవి ఏమి యూస్ లేకుండా ఇది ఒక్కటే యూస్ చేస్తే చాలా అండి. ఫేస్ అయితే చాలా బాగా కనపడదు స్క్రీన్లో కూడా. అండ్ ఇవి ఎలా యూస్ చేయాలి ఏందనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఇప్పుడు క్లెన్జర్ ఎలా యూజ్ చేయాలనేది నేను చూపిస్తున్నాను కదా. చూడండి, నేను తీసుకున్న క్లెన్జర్. అండ్ ఇది ఇలా 2 drops తీసుకుంటే చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ ఇలా కొంచెం తీసుకుంటే చాలు. దీన్ని ఇలా రబ్ చేసుకొని ఫేస్ మీద ఇలా పెట్టేసినాక ఇలా రుద్దేసుకోవాలి. అండ్ కొంచెం చూసారు కదా, కొంచెం వాటర్ వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఇలా రుద్దేసుకోవాలన్నమాట. చాలా బాగా నీట్గా రబ్ చేసుకోవాలి. మన ఫేస్ చాలా బాగా కనిపిస్తుంది అప్పుడు. ఇలా ఒక 5 minutes ఇలా రబ్ చేసుకుంటా ఫేస్ మంచిగా. ఇలా తీసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అయిపోయింది. నేను జస్ట్ ఇలా చూసారు కదా నా ఫేస్ అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిందో. క్లెన్జర్ కూడా చాలా పని చేస్తుంది. అండ్ చూడండి, నేను ఇలా మెత్తడి క్లాత్ తీసుకొని ఇలా రబ్ చేశాను. అండ్ చూడండి ఎంత బాగుందో నా ఫేస్, ఎంత బాగా వస్తుందో కదా మీకు. చూడండి, క్లెన్జింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన సిరమ్ ఎలా అప్లై చేసేది చూపిస్తాను మీకు. అండ్ చూసారు కదా, ఇప్పుడు నా ఫేస్ చూడండి ఎంత బాగుందో క్లెన్జింగ్ అయిపోయినాక. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసేది సిరమ్ అనమాట. సిరమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫేస్ చాలా గ్లో కనిపిస్తుంది. చూడండి, చూసారు కదా, సిరమ్ ఇలా ఉంటుంది. మనం దీన్ని షేక్ చేస్తే అంతా ఒకటే కలర్లో వస్తుంది. చూడండి, చూసారు కదా. ఇలా తీసుకున్నాక మనం 2 drops, జస్ట్ 2 drops అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 1, 2 అంతే. అండ్ ఇది ఇలా ట్యాప్ చేసుకొని మనం ఇలా ఫేస్ మీద ఇలా మసాజ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 minutes, ఎక్కువ అవసరం లేదండి మనకి. ఇలా సర్క్యులర్ మోషన్లో తీసుకుంటే చాలు. చూసారు కదా ఎంత బాగుందో ఫేస్ మీద. అండ్ ఇప్పుడు అయిపోయింది కదా, సిరమ్ కూడా పూసాము. చూడండి ఫేస్ ఎంత బాగా కానొస్తుందో, ఇంకా మంచిగా కనిపిస్తుందండి. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఒక 5 minutes అయిపోవాలి. ఇలా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో ఫేస్. అండ్ దీని తర్వాత నేను తీసుకుంది, నేను మీకు చెప్పాను కదా, అన్నిటికంటే మేకప్కి ముందు క్లెన్జర్ ఇలాంటివి యూజ్ చేస్తాం కాబట్టి నేనేం చేశాను అంటే, మేకప్లో కన్సిలర్ ఇవేమీ లేకుండా జస్ట్ ఓన్లీ గోల్డెన్ హవర్
క్రీమ్ అనేది తీసుకున్నాను, సిరమ్, ఓన్లీ గోల్డ్ సిరమ్ ఇది. ఇది కూడా చాలా అంటే చాలా బాగా హైలైట్గా పనిచేస్తుందండి. చూడండి ఇప్పుడు నేను అప్లై చేస్తే ఎలా ఉంది ఏంటనేది మీరే చెప్తారు, అంత బాగుంటుంది. మనకి మేకప్ కూడా అవసరం లేదు, జస్ట్ ఓన్లీ ఇలా ఇలా లిటిల్ బిట్ తీసుకున్నామంటే సరిపోతుంది. ఓన్లీ ఇలా 2 ఫింగర్స్తో తీసుకున్నాం కదా, ఇలా చూసారు కదా నా ఫేస్ ఎంత బాగా ఉందో. మేకప్ వేసిన దానికన్నా కూడా ఇంకా నీట్గా అనిపిస్తుంది చూడండి. కానీ నేను జస్ట్ ఓన్లీ క్లెన్జర్ ఒకటి, సిరమ్ ఒకటి అండ్ స్క్రీన్ ఒకటి రాశాను అంతే, సన్ స్క్రీన్. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కూడా. మనకి మేకప్ అవసరం లేకుండా జస్ట్ ఇది ఒక్కటే యూజ్ చేయొచ్చు కూడా. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. క్రీమ్ కూడా నేను ఫేస్కి అప్లై చేశాను, చూసారు కదా మీ ముందే. నేను ఏం క్రీమ్స్ కూడా అప్లై చేయలేదు, జస్ట్ ఓన్లీ నేను యూజ్ చేసిన ఈ మూడితోనే నాకు చాలా బాగా ఫేస్ రిక్వైర్ అయిందనమాట. ఈ 3 ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే మనకి ఇప్పుడు బ్లింకిట్లో అవైలబుల్గా ఉంది, మీషోలో అవైలబుల్గా ఉంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.